రోజున ఆయన ఊరి పొలిమేర దగ్గర ఒక పెద్ద బోర్డుని చూడడం జరిగింది. అది కాగితంతో రాసారా, లేకపోతే చర్మం మీద రాసారా, లేకపోతే గోడ మీద రాసారా, లేకపోతే తెర మీద రాసారా, లేకపోతే గుడ్డ మీద రాసారా అనేది మనకైతే తెలియదు. కానీ ఆ పెద్ద బోర్డు మీద ఏమని రాయబడి ఉన్నదంటే, ఇతర సంబంధించిన దేవతలను కానీ దేవుళ్ళను కానీ ఈ రోమా ప్రాంతంలో ఏం చేయడానికి వీలు లేదు, మీరు పరిచయం చేయడానికి వీలు లేదు. ఒకవేళ అలాగ చేసినట్లయితే మీకు మరణశిక్షే, పెద్ద జరిమానా అనే యొక్క నిబంధనను బయట పెట్టినట్లు మనం చూస్తూనే ఉన్నాం, చాలాసార్లు మాట్లాడుకున్నాం. అందుకనే పౌలు గారు కూడా మనిషే కాబట్టి మనకులాగా ఎవరికైనా ప్రాణభయమే కదండి. ఎదురుగా పాముంది అనుకోండి, వెళ్తామా ధైర్యంగా వెళ్ళి దాన్ని తల పట్టుకోగలుగుతామా? అంత ధైర్యం చేస్తామా? మనం ఎవరం చేయము, ఎవరైనా భయమే. అందుకనే పౌలు గారు కూడా భయం ఉంటుంది కాబట్టి ఆయన లోపలికైతే ప్రవేశించలేదు, కానీ తెలివిగా ఏం చేశారంటే ఊరు బయట నుంచి మినిస్ట్రీ చేయడం మొదలుపెట్టారు. అందుకనే చూడండి, ఇప్పుడు కూడా మినిస్ట్రీ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎక్కువ ఊరు బయటే ఉంటుంది. ఊరు మధ్యలో ఎక్కడ మనం చూడడం చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కువ మిషనరీలు కానీ ఎక్కడన్నా